ఓకే, క్వశ్చన్ చూసుకుంటే ఏ రాకెట్ లిఫ్ట్స్ ఆఫ్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ యాక్సిలరేట్ అప్వర్డ్స్ at 1 meter per second square 20 seconds after lift off a piece break off from the bottom of the rocket after breaking off how much time it takes approximately to reach the ground. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక రాకెట్ ఉందంట. ఫర్ సపోజ్ ఇది రాకెట్ అనుకుంటే ఇది ఆఫ్టర్ ఇక్కడ ఎంత ఇచ్చాను మనకి, ఇది ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 meter per second square యాక్సిలరేషన్తో పైకి మూవ్ అవుతుందంట. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆఫ్టర్ టైం టీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆఫ్టర్ టైం టీ ఈజ్ ఈక్వల్స్ 20 seconds తర్వాత రాకెట్ నుంచి ఒక పీస్ బ్రేక్ అయిందంట. సమ్ పీస్ అంటే ఒక స్మాల్ పీస్ బ్రేక్ అయిందంట. అది ఇక్కడ నుంచి కిందకి పడిపోయిందంట. బ్రేక్ అయిన వెంటనే కిందకి పడిపోయిందంట. ఓకే, ఇప్పుడు ఆ బ్రేక్ అయిన పీస్ ఎంత వెలాసిటీతో కిందకి పడుతుందంటే కిందకి యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇది బ్రేక్ అయినప్పుడు రాకెట్ యొక్క వెలాసిటీ వి అనుకుంటే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ కూడా వి అవుతుంది. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు రాకెట్ యొక్క ఇనిషియల్ వెలాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇది యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎప్పుడైనా సరే ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ అంటే 0 అవుతుంది. అంటే రాకెట్ యొక్క ఇనిషియల్ వెలాసిటీ ఎప్పుడు 0. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు మన క్వశ్చన్లో మనకి హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ టు రీచ్ ద గ్రౌండ్. అంటే ఇప్పుడు ఈ పార్టికల్ ఉంది కదా, అది గ్రౌండ్ మీదకి రావడానికి ఎంత టైం తీసుకుందో అని అడుగుతున్నాడు. ఓకే ఓకే ఈ పార్టికల్ని టైం ఈజ్ ఈక్వల్స్ టు టీ డాష్ టైంలో కిందకి రీచ్ అయింది అనుకుందాం గ్రౌండ్ మీదకి. ఓకే, ఇప్పుడు ఈ రాకెట్ ఎంత హైట్ వెళ్ళిందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ టీ ఈజ్ ఈక్వల్స్ 20 seconds తర్వాత రాకెట్ ఎంత హైట్ ట్రావెల్ అయిందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎంత ట్రావెల్ అయిందంటే హెచ్ అనుకుందాం. హైట్ ట్రావెల్ బై ద రాకెట్ హెచ్ అనుకుందాం. ఓకే, దేర్ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. యూ 0 కాబట్టి 0 అయిపోద్ది. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ ఏ అంత ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 meter per second square కదా, 1 ఇది టీ స్క్వేర్ సారీ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఓకే, టీ అంత ఇచ్చారు మనకి 20 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఆఫ్ ఇంటూ 400. దేర్ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 200 meters. ఓకే, రాకెట్ ఎంత హైట్ రీచ్ అయిందంటే 200 meters రీచ్ అయింది. ఎప్పుడు రాకెట్ నుంచి ఒక స్మాల్ పీస్ బ్రేక్ అయ్యి కింద పడినప్పుడు ఎంత హైట్లో ఉందంటే 200 meters హైట్లో ఉందని అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ దీని హైట్ కూడా ఏమవుద్ది, ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఎంత అవుద్ది, 200 meters అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ రాకెట్ యొక్క వెలాసిటీ ఎంత కనబడుతుంది. ఇప్పుడు 200 meters హైట్లో ఉన్నప్పుడు రాకెట్ యొక్క వెలాసిటీ ఎంత కనబడుతుంది. ఓకే, వి మైనస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు 80 వి మైనస్ 0 కదా, దట్ ఈక్వల్స్ టు ఏ అంతా మనకి 1 ఇంటూ టీ అంతా 20 seconds. దేర్ఫోర్ వి ఈజ్ ఈక్వల్స్ టు 20 meter per second. సో మనకి ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ కూడా మనకి ఎంత అయింది, యూ ఈజ్ ఈక్వల్స్ టు 20 meter per second అవుతుంది. ఓకే, ఇప్పుడు టైం ఎంత క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈజీగా. ఎలాగంటే ఇప్పుడు ఇది కూడా హెచ్చే కాబట్టి మనకి సో మనకి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఇక్కడ ఏ అవుద్దంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ అవుతుంది. ఓకే, ఇది ఏంటి మోషన్ అండర్ గ్రావిటీ కదా అప్పుడు, కాబట్టి హెచ్ ఎంత వచ్చింది మనకి, హెచ్ కూడా ఇక్కడ మైనస్ హెచ్ అవుద్ది కిందకి వస్తుంది కాబట్టి. ఎందుకంటే బాడీ పైకి వెళ్ళినప్పుడు పాజిటివ్ హెచ్ అవుద్ది, అదే బాడీ కిందకి వచ్చినప్పుడు నెగిటివ్ హెచ్ అవుతుంది. సో మనం ఇక్కడ నెగిటివ్ హెచ్ చేసుకున్నాం. ఓకే, దెన్ మనకి మైనస్ 200 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ యూ నెగిటివ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి వెలాసిటీ చూస్తే ఇక్కడ వెలాసిటీ మనకి ఆల్రెడీ పాజిటివ్లో ఉంది. ఇప్పుడు మరి ఇక్కడ యూని మనకి కిందకి వేసేటప్పుడు నెగిటివ్ చేసేస్తే మరి ఇక్కడ డిస్టర్బ్ అవుద్ది. సో యూ నెగిటివ్ అవ్వదు. నార్మల్ కేసెస్లో అయితే మనం యూ నెగిటివ్గా తీసుకోవాలి, ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ని కిందకి విసిరితే లేదా డ్రాప్ చేస్తే యూ అనేది నెగిటివ్ తీసుకోవాలి ఎప్పుడు. ఓకే, సో మనకి ఇక్కడ యూ నెగిటివ్ తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి వి పాజిటివ్ వచ్చింది కదా, మనకి వి ఈజ్ ఈక్వల్స్ టు యూ కాబట్టి అది యూని నెగిటివ్ కింద తీసుకుంటే వి కూడా డిస్టర్బ్ అవుతుంది. సో కాబట్టి మనకి యూని నెగిటివ్ కింద తీసుకోకూడదు. ఓకే, ఇప్పుడు యూ ఎంత మనకి యూ ఈజ్ ఈక్వల్స్ టు 20 కదా, 20 ఇంటూ టీ ప్లస్ ఆఫ్ ఏ అంతా మైనస్ జీ టీ స్క్వేర్. మైనస్ జీ అంతా ఎంత మనకి చూద్దాం. 20 టీ స్క్వేర్ మైనస్ జీ అంటే -10 కదా, -1/2 10 టీ స్క్వేర్. ఈ 2 5 times పోద్ది, ఈ 5 4 times, ఇది 40 times. దేర్ఫోర్ మనకి టీ స్క్వేర్ ఈ టీ స్క్వేర్ అటే ప్లస్ టీ స్క్వేర్ అవుద్ది, ఇది -4 టీ స్క్వేర్ -40 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు టీ కనబెట్టాలంటే ఏం చేయాలి, టీ ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a. అంటే ఇప్పుడు దీన్ని ఎలా అనుకోవాలి మనం, ఈ x² + bx + cలో అనుకోవాలి మనం. దీంతో కంపేర్ చేయాలి మనం. దీంతో కంపేర్ చేస్తే
మనకి ఏమొస్తుంది మైనస్ బి ఎంత వచ్చింది, మైనస్ బి అంటే 4 ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ అంత -4 స్క్వేర్ 16 -4 ఇంటూ ఏ అంత ఇక్కడ A1 సి అంతా ఇక్కడ -40 బై 2 ఇంటూ A1 therefore that equals to 4 plus or minus 16 plus 160 అది by 2 is equals to 4 plus or minus root over 176 by 2 అవుద్ది. ఓకే, ఇప్పుడు టైం ఎప్పుడు నెగిటివ్ అవ్వదు కాబట్టి ప్లస్ తీసుకోవాలి మనం, అంటే t ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ రూట్ 176 by 2. ఓకే, రూట్ 176 అంటే దాని దగ్గరగా ఉండే నెంబర్ ఏముంటుంది 13 స్క్వేర్ అంత మనకి 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 169 కదా. సో మనం డిఫాల్ట్గా 13 అని వేసుకుందాం. 13 by 2 దట్ ఈక్వల్స్ టు 17 by 2 అవుద్ది. 17 by 2 అంటే ఎంత వచ్చింది మనకి 2 8 16 8.5 వచ్చింది మనకి 8.5. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏమేమి ఉన్నాయి 6.3 ఉంది, 4.5 ఉంది, 10.5 ఉంది, 8.5 ఉంది. సో మనకి 8.5 వచ్చింది కాబట్టి t ఈజ్ ఈక్వల్స్ టు 8.5 అయింది. అదే మనకి ఒక్కొక్కసారి 8.4 8.3 అని వస్తుంది. సో దానికి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏముందో అది చూసుకుని మనం టికెట్ కావాలి. మనకి ఇక్కడ లక్కీగా మనకి 8.5 వచ్చింది కాబట్టి సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. థ్యాంక్ యూ.